మోషే చెయ్యి పెట్టి ఆశీర్వదించాడు కదా, అదే రీతిగా ఇప్పుడు యాక్సెప్ట్ చేశారు ప్రజలు. ఇంకొక విషయం తెలుసా, మోషే అంటే యాక్సెప్ట్ చేశారంటే మోషే అందరిని కవర్ చేసి తీసుకొచ్చాడు, కానీ యెహోషువని యాక్సెప్ట్ చేయాలంటే అందరూ ఒప్పుకుంటారా? అడ్డం తిరుగుతారు లేదా? ఒక సేవకుడు చనిపోయాడు అనుకోండి, ఇంకోటి వస్తానికి ఇష్టపడతారా? ఒప్పుకోరు ప్రజలు, స్వార్థపరులు ఉంటే. ఈ రోజులు అలా ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో మోషే చేసిన అద్భుతాలను మోషేనే నాయకుడు ఏం చేయాలంటే తర్వాత నాయకుడిని ప్రిపేర్ చేయాలి. నేను అందుకే ఎప్పుడు చెబుతూ ఉంటాను, మీరు రండి వాక్యం చెప్పండి. ఎప్పుడు కూడా చర్చిలు ఎలా ఉండాలంటే నాలాంటి వాళ్ళు ఏదో చెబితే మీలాంటి వాళ్ళు వినేసి తెలుపుకొని వెళ్ళిపోవడం కాదు. చర్చ్ అనేది ఒక ట్రైనింగ్ స్కూల్ లాంటిది. స్కూల్లో ట్రైన్ అవ్వాలి, బయటికి వెళ్ళిపోవాలి, స్ప్రెడ్ చేయాలి దేవుని వాక్యాన్ని. ఎప్పుడు వినేవాళ్ళుగానే ఉండాలా మీరు, బోధించే వాళ్ళు ఎప్పుడవుతారు? అందుకే నేను అందరికీ అవకాశం ఇస్తాను, ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాక్యం చెప్పండి, పరిచర్య చేయండి. అంటే మీరు సేవకులు అయిపోమని కాదు, మీకు ఇచ్చిన తలాంతుల్లోంచి మీరు వాడబడాలి. మీకు ఇచ్చిన తలాంతుల్లోంచి మీరు పాటల ద్వారా కానీ వాక్యం ద్వారా వాడబడుతూ ఉంటేనే దేవునికి మహిమ. ట్రైన్ అవ్వాలి, నేర్చుకోవాలి, వెళ్ళాలి, అనేక మందికి చెప్పాలి. ఇది నా యొక్క మోటో. నేనే చెప్పాలి, ఎవరు ఉండకూడదు అనేది. ఇప్పుడు చాలామంది కార్పొరేట్ సేవకులు ఉన్నారు చూసారా, వాళ్ళు వాళ్ళ పిల్లలు ఆస్తులు సంపాదించుకుంటారు, వాళ్ళ పిల్లలు చెప్పుకుంటారు, మంచి సేవ చేస్తారు వాళ్ళు. కానీ వాళ్ళ తర్వాత వాళ్ళ బిడ్డలనే పెడతారు, కానీ బయట వాళ్ళని ఎవరిని పెట్టరు. అదేంటో నాకు అర్థం కాదు. వీళ్ళకన్నా ఆత్మ కలిగిన వాళ్ళు ఎవరు ఉండరు అంటారా? సరే, ఇంకా వినండి. ఈ యెహోషువ గురించి మనం ఆలోచిస్తే ఇప్పుడు తర్వాత గొప్ప ఇన్సిడెంట్ జరుగుతుంది. నేను తొందరగా ముగించేస్తాను. ఇది ఒకసారి చూడండి, 2వ అధ్యాయం చూడమ్మా. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారిని 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశం ముఖ్యంగా యెరికోను చూడండి వారితో చెప్పాను. షిత్తీము వద్ద వారిని రహస్యంగా పంపిన వారు వెళ్ళి రాహాబును ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, దేశమును వేగు చూచులకు ఇశ్రాయేలు యొద్ద నుండి మనుషులు రాత్రి వాళ్ళు ఇక్కడికి వచ్చిన యెరికో రాజునకు వర్తమానము. ఆల్రెడీ యెరికోకు ఒక రాజు ఉన్నాడా లేదా? వీళ్ళందరూ ఎక్కడ ఆగిపోయారు? నెబో, యోర్దాను దేశంలో నెబో పర్వతం దగ్గర ఆగిపోయారు. కార్పెట్ ఉంటుంది, వేసుకోమ్మా. మీ కార్పెట్ ఉంటుందిగా, కింద వేసుకోండి, కింద ఏమైనా ఉంటాయి బోల్డ్స్. ఎప్పుడు చెప్పండి, నెబో పర్వతం దగ్గర ఆగిపోయారా లేదా వాళ్ళు? ఇక చూడండి, ఇంకా వినండి. యోర్దాను దగ్గర ఉన్నారు, నెబో దగ్గర ఉన్నారు, పరమకాలంలోకి వెళ్ళలేదు. ఇప్పుడు వచ్చి ఇక్కడ ఆగిపోయారు. మోషే చనిపోయాడు, కొంతకాలం ఇక్కడ వాళ్ళు బాధపడ్డారు. అయిపోయిన తర్వాత యెహోషువ 2 పిలిపించాడు. వేగుల వారు, స్పైస్ అంటారు వాళ్ళని, గూఢచారులు అనుకుందాం. వాళ్ళిద్దరిని పిలిపించి, మీరు వెళ్ళి దేశాన్ని వేగు చూడండి. ఎక్కడ? మీరు పోయి దేశాన్ని ముఖ్యంగా యెరికోను చూడండి వారితో చెప్పి షిత్తీము వద్ద వారు రహస్యంగా పంపాడు. వారు వెళ్ళి రాహాబును ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, యెరికోకు వెళ్ళగానే మొట్టమొదటిగా ఎంట్రన్స్లో కనపడిన ఇల్లు ఎవరో చెప్పండి? వేశ్య పేరేంటి? జాగ్రత్తగా వినండి, చాలా అద్భుతంగా ఉంటుంది. రాహాబు అనే వేశ్య ఉందంట. అక్కడ దిగగా, దేశంలో చూచుటకు ఇశ్రాయేలు యొద్ద నుండి మనుషులు రాత్రి ఇక్కడికి వచ్చిన యెరికో రాజుకి ఏమైపోయింది? వర్తమానం వెళ్ళిపోయింది. ఎవరు చెప్పుంటారు? దేశంలో గూఢచారులు చాలామంది మనకు తెలియకుండా, మన మధ్యలో కూడా గూఢచారులు ఉంటారు. అటు ఇటు చేసేసేవాళ్ళు. తెలుసా లేదా మీకు? కనపడరు కానీ చాలామంది స్పైస్ గూఢచారి 007 అని, గూఢచారి 11 అని ఏయో పేర్లు పెట్టుకొని మన మధ్యలో ఉంటారు చాలామంది. మనం అంటే గిట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాడు అటు చేస్తాను ఇటు చేస్తాను చెబుతూ ఉంటారు. ఒక్కొక్క చోట కాలేజీల్లో కానీ, స్కూల్లో కానీ, జాబ్ చేసే చోట కానీ. మీకు తెలుసా? ఉంటారు లేదా స్పైస్? మీ మీద సాడీలు చెప్పేవాళ్ళు ఉన్నారు లేదా? బోల్డ్ మంది ఉన్నారంట. అనుభవించింది చెబుతున్నారు చాలామంది. ఓకే, ఇలాంటి స్పైస్ మనమే అవ్వచ్చు ఒక్కోసారి, అవునా కదా? వర్తమానం వెళ్ళిపోయింది. అతను నీ యొద్దకు వచ్చిన ఇంట చేరిన మనుషులను వెలుపల తీసుకున్నాము. వారు ఈ దేశం అంతటిని వేగు చూచుగా వచ్చారని చెప్పుటకు రాహాబు వద్దకు మనుషులను పంపగా, ఆ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే. నేను ఇక్కడ మీకు ఒక ప్రశ్న రావాలి. అబద్ధం చెప్పవచ్చా చెప్పకూడదా? చెప్పండి. అబద్ధం చెప్పొద్దు, అబద్ధం ఆడొద్దు అని బైబిల్ వాక్యం నిలవేస్తుంది కదా. ఈ రాహాబు అనే వాసి నిజం చెప్పిందా అబద్ధం చెప్పిందా? అబద్ధాలు చెప్పి, అవసరానికి అబద్ధం చెప్పి మనం దాన్ని ఏం సమర్థించుకుంటాం. అవసరాన్ని బట్టి అబద్ధం చెప్పొచ్చు చెప్పకూడదా? అసలు అబద్ధమే చెప్పకూడదు. వినండి, చెప్తున్నా. ఇక్కడ అబద్ధం చెప్పమని చెప్పట్లేదు, చెప్పొద్దని చెప్పట్లేదు నేను. మంచి కోసం అబద్ధం చెప్పొచ్చు అయితే. ఓకే, వినండి జాగ్రత్తగా. రాహాబు దగ్గరికి వీళ్ళిద్దరు వచ్చారని తెలిస్తే రాజు ఏం చేసి స్పైస్ పంపించి, ఇగో నీ ఇంటికి 2 వచ్చారు, వాళ్ళని పంపించాయి అంటే, ఆవిడంతా ఎప్పుడు వచ్చారు మా ఇంటికి? కానీ ఇక్కడికి వచ్చిన మాట వాస్తవం. కానీ చూడండి, ఎప్పుడు వచ్చారు రాలేదని చెప్పలా, వచ్చారు, నిజం చెప్పింది,
కొంత దాచింది. నేను అబద్ధం చెప్పంట్లా, ఒక్కొక్క పరిస్థితులను బట్టి కొన్నిసార్లు ఏం చేయాలి, నిజము దాచాలా. నేను ఒకసారి చెబుతా, ఒక చర్చిలో ఉంటా, ఒక మందిరంలో, వినండి జాగ్రత్తగా. ఒక మందిరంలో వాక్యం చెబుతూ ఉంటే ప్రార్థన చేస్తాం, మీరు గతంలో చేసిన పాపాలను ఒప్పుకోవాలి, ఒప్పుకోకపోతే మీరు నరకానికి వెళ్ళిపోతారని పాస్టర్ వాక్యం చెబుతుంటే, వెళ్ళండి నలుగురు ముందు ఒప్పుకోండి అంటే, ఒక ఆవిడేసి, అయ్యా నాకు పెళ్లి కాకముందు 2-3 సంబంధం ఉందయ్యా అని చెప్పిందంట. పక్కనే భర్త ఉన్నాడు, ఇటు చూశాడు, నాకెంతవరకు చెప్పలేదు అని చెప్పేసి, నాకెంతవరకు నువ్వు చెప్పలేదని చెప్పేసి ఆ భర్త ఆ రోజు నుండి ఆమెతో ఇది చెప్పండి, ఇలా చెప్పొచ్చు అంటారా? ఇది కరెక్టే కాదా? నిజమే చెప్పిందిగా, ఆవిడ చెప్పింది నిజమేగా. పాపం చాలా యథార్థవంతురాలు, జ్ఞానము లేని యథార్థం అదంతా. నీకు పెళ్ళికి ముందు గతం జరిగిపోయింది, ఇప్పుడు పెళ్ళైన తర్వాత అందరి ముందు పబ్లిక్ చేతి ఇక నుండి నిన్ను ప్రేమిస్తాడా? అసలు నీ భర్త నేను పట్టించుకుంటాడా? అది ప్రభు దగ్గర విడిచిపెట్టేసి నీకు వీలైతే నీ భర్తతో ఏది చెప్పాల్సిన అవసరం కూడా లేదు నన్ను అడిగితే, ఎందుకంటే గతాన్ని కడిగేశాడు దేవుడు. కానీ నలుగురిలో అందరి ముందు ఈ పాస్టర్ పెద్ద తిక్కలోడు, ఎలాగ నడిపించాలో తెలియదు దానికి, ప్రజలందరి ముందు చెప్పించవచ్చు అట్లాగా. ఒకని పాపం ఒకరితో ఒప్పుకోమని బైబిల్ చెప్తుంది. ఎప్పుడు ఒప్పుకోవాలి? పర్సనల్గా వెళ్ళి నువ్వు ఎవరి పెట్టలేదు తప్పు చేసావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి వాళ్ళతో సమాధాన పడి వచ్చాయి. ఇది ఏమంది ప్రభు దేవుడు బైబిల్ చెప్పాడు. అలా చెప్పి లేచి నేను అందరి ముందు ఇక్కడ చేశాను చేస్తే నువ్వు చెప్పింది వాస్తవమే, కానీ దేవుడు స్వీకరిస్తాడు కానీ మనుషులు స్వీకరించరు. అవునంటారు కాదంటారా? దేవుడు క్షమిస్తాడు కాదంటలే, కానీ మనుషులు జీవితకాలం క్షమించరు. కాబట్టి మనుషుల ఎదుట ఎలాగ ప్రవర్తించాలో మనం నేర్చుకోవాలి. జ్ఞానం కావాలి, వివేచన జ్ఞానం కావాలి. దానికి ఆత్మ జ్ఞానంలో ఒక జ్ఞానం ఏంటి చెప్పండి? వివేచన, మంచి చెడులు గ్రహి, ఏది ఎక్కడ ఎలాగ వాడాలో మీరు సరైన రీతిగా మాట సెలవిస్తే అది వెండి పళ్ళెంలో పెట్టిన మాటలాగా ఉంటుందంట. కాబట్టి వినండి, ఇప్పుడు ఈ రాహాబ్ అనే స్త్రీ ఏం చేసింది? త్వరగా ముగించేస్తాను నేను, చూడు దాచిపెట్టింది. ఆ మనుషులు నా ఎదుకు వచ్చిన వాడు నిజం. 5వ వచనం చూడండి, వారు ఎక్కడ వచ్చిరో నేను చీకటి పడు చూడగా గమని వేయబడి వేళకు ఆ మనుషులు వెలుపలకు వెళ్ళిరి, వారు ఎక్కడికి పోయారో నేను మీరు వారిని శీఘ్రంగా తరిమితిరా. ఇంకొక అవకాశం కూడా ఇచ్చింది, ఇది ఇటు నుండి వచ్చారు ఇటు వెళ్ళిపోయారు, మీరు తొందరగా వెళ్తే పట్టుకుంటారు. అసలు ఎంత తెలివిగల చూడండి రాహాబ్ అనే వేశ్య. మీరు తొందరగా వెళ్ళాలనుకో, ఇటు వెళ్ళిపోయాడు. అలా యువతి వెళ్ళారు చెప్పండి, ఏమైంది నాకు తెలియదండి అని చెప్పండి, ఇక్కడే ఉండరు అనుకుంటారు. అసలు ఇప్పుడు వచ్చారు మీరు, బరి తొందరగా వచ్చారు, మీరు లేట్ చేసి త్వరగా వెళ్ళండి ఇటు వెళ్ళిపోయారు అనుకున్నా. వాళ్ళకి ఇంకా రెండో మాట ఆలోచించిన కూడా ఆలోచించి ఎంత తెలివిగలదు ఈ వేసి చూడండి. మీరు శీఘ్రముగా వారిని తరిమితిరా, వాడిని ఏం చేస్తారు? తరిమి పట్టుకుందరు అని చెప్పి తన మిద్ది మీదకి ఎద్దని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనపు కట్ల వారిని దాచిపెట్టిన ఆ మనుషులు యోర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి. యోర్దాను రేవుల మాటగా తరిమిరా? నిజంగా వారిని తరిమిరని రాశాడు. వారు ఉన్నారు అక్కడ, వీళ్ళు అనుకుంటున్నారు వారిని తరుగుతున్నామని, కానీ వీళ్ళు ఎక్కడున్నారు? మేడ మీద వాళ్ళ పంట ఏదో జనపు పంట ఉందనుకో, పంట కింద దాచిపెట్టింది, వచ్చి మీద దాటిపెట్టింది. తర్వాత తరుమబడిన మనుషులు బయటికి వెళ్ళిన తోడిని గవిని. మీకు ఒక విషయం చెబుతాను, యోర్దాను చుట్టూ ఏముంది తెలుసా? ఎరుకో గోడలు ఉన్నాయి. చైనా వాళ్ళు కట్టుకున్నారు కదా ఎలాగైతే, అట్లాగే ఈ దేశం చుట్టూ వారు శత్రువులు రాకుండా పెద్ద గోడలు కట్టి డోర్స్ వేసుకుంటారు. సాయంకాలం అయినా నైట్ అయితే ఎవరిని రానివ్వరు, గవిని వేయబడుతుంది. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, పెద్ద పెద్ద కోట గోడలు వాళ్ళకు ఉన్నాయి. ఆ వేగుల వారు పడుకోక మునుపు ఆమె వారున్న మిద్ది మీదకి ఎక్కి వారితో ఇట్లా, నేను యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని మీ వల్ల మాకు భయం పుట్టిన మీ భయం వలన ఈ దేశ నివాసులందుకు ధైర్యం ఇచ్చాడు, నేను ఎరుగుదును. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఏవిడికి వాళ్ళ గురించి తెలుసు. ఎందుకు తెలుసా? ఎర్ర సముద్రము దాటి వచ్చిన ఇజ్రాయేలు వీళ్ళే అని ఈమెకు తెలుసు. ఎలా తెలుసు చెప్పండి? ఆవిడకి ఎవరైనా బయటికి వెళ్ళిందంటారా? ఆ జాబ్ ఏంటి చెప్పండి? ఒకళ్ళు వెళ్తారా, 10 మంది వెళ్తారా? ఆ 10 మందిలో ఎవడో ఒకడు చెప్పుంటాడు కదా. ఇది విందంట ఆవిడ. వినేసి, ఇదిగో మీరు ఈ దేశాన్ని పట్టుకుంటారని మా ధైర్యం చూడండి, మాకు తెలుసు మీ దేవుడు చాలా గొప్పవాడు. మీరు ఐగుప్తు దేశంలో వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రము నీరుని ఎలాగో ఆరిపోజేసినో, యోర్దాను తీరమున్న అమోరీయుల రాజులైన పీహోను ఓగును మీరు ఏమి చేసిద్రు అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసిరు. ఆ సంగతి మేము వినినప్పుడు మా గుండెలు వినండి, గుండెలు కరిగిపోయినాయి. తర్వాత ఎన్నో వచ్చినమ్మా 11:2 మీ దేవుడిని యెహోవా పైన ఆకాశం కింద భూమి అందు దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులైన ధైర్యం ఎంత మాత్రమో ఉండదు. 12 నేను మీకు ఉపకారం చేసి కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు తెచ్చి
ఇచ్చి నా తండ్రి నా తల్లి నా అన్నదమ్ములు నా అక్కచెల్లెలు వారికి కలిగిన ఉన్న వారు అందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవాతోడని ప్రమాణం చేయడం. నేను ఎంత ఈ వేశ్య అయినప్పుడు కూడా ఒకటే మాట చూడండి, ఇదిగో నేను విన్నాను, గుండెలు కరిగిపోయినాయి, నాకు తెలుసు మీ దేవుడు ఎంత గొప్పవాడో, మీరు నిశ్చయంగా ఈ దేశాన్ని స్వాధీనపరచుకుంటారు. మా దేశం రాజు పెద్ద ఇదేం కాదు, వాడికి అంత జ్ఞానం లేదు, బలం లేదు, మీరు స్వాధీనపరచుకో, అయితే ఒక్క మాట నాకు ప్రమాణం చేయండి. ఆవిడ బేరం ఆడుతుంది చూడండి, పైన మిద్ది మీద ఉన్నారు, వెనక వేగుల వారు వెళ్ళిపోయారు. ఈవిడికి పట్టించే అవకాశం ఉందా లేదా? ఉన్నప్పటికీ వేగుల వారిని దేవుని ప్రజలను కాపాడి ఒకటే మాట అంది, ఇదిగో నీవు ఈ రాజ్యాన్ని స్వాధీనపరచుకున్నప్పుడు నేను నా తండ్రి నా తల్లి వైపు ఉన్న బంధువులందరూ ఎంతమంది ఉంటే అంత 100 మంది ఉంటే 100 మంది వీళ్ళందరినీ ఏం చేయమని ప్రమాణం చేయమంది. ఆవిడంతటా ఆవిడ రక్షించుకుందా? ఒక వేశ్య అయినప్పటికీ ఎంత గొప్ప మనసు చూడండి ఆవిడది. దేవునికి భయపడిందా లేదా? మొదటగా ఈరోజు వేశ్యకైనా స్థానం ఉంది, కానీ వేషధారణకి స్థానం ఉందంటారా? దేవుని పిల్లమని చెప్పుకుని వేషధారణ చేసేవాళ్ళు అనేక మంది ఉంటే, ఈ వేశ్య చూడండి, వేశ్య పని చేసినప్పటికీ ఆవిడ ఏం చేసింది తెలుసా? ఆ ఊర్లో ఉన్న తన ప్రజలందరినీ రక్షించుకుంది. ఈ వేశ్య గురించి మనం ఏం నేర్చుకోవాలి చెప్పండి? ఏమి నేర్చుకుందాం అంటారు వేశ్య గురించి? దేవునికి భయపడింది, ఈ దేవుని బిడ్డలో వచ్చిన వారిని దాచిపెట్టింది, కీడు రాకుండా కాపాడింది. అంటే మనం ఏం చేయాలి? దేవుని పేరట వచ్చేవారిని చేర్చుకునే వారికి ఆతిథ్యం చేయాలి, దేవుని పేరట వచ్చేవారిని చేర్చుకుని ఆతిథ్యం చేయాలి. తర్వాత వాళ్ళ దగ్గర నుండి ఏం చేసింది? నా కుటుంబాన్ని రక్షించుకోవడానికి మీరు ప్రమాణం చేయండి, ప్రమాణం చేయించుకోండి. వాళ్ళు ఏమన్నారు చూడండి, తర్వాత 14వ వచనం, అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు ఈ సంగతి వెల్లడి చేయని యెడల మీరు చావకుండానట్లు మీ ప్రాణములను బదులుగా మా ప్రాణము ఇదే యెహోవా ఈ దేశం మాకు ఇచ్చినప్పుడు నిజంగా మేము నీకు ఉపకారము చేసేదమని. ఆమె ఇల్లు పట్టణ ప్రాకారం మీద ఉండి ఆమె ప్రాకారం మీద నివసించింది కనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపిన. ఆమె మిమ్మల్ని తరమపోయిన వారు మీకు ఎదురుగా వచ్చుదురేమో, మీరు కొండలు వెళ్ళి తరమపోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అక్కడ దాగి ఉండండి. తర్వాత ఆ త్రోణ వెళ్ళిన వారితో అనగా మనుషులు ఆమె ఎట్లా, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చేవారము కనుక మీరు మా చేత చేయించిన ప్రమాణం విషయమై మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకునుము. నీ ఇంటి ద్వారములోంచి వెలుపులకు వచ్చేవాడు తన ప్రాణము తానే ఉత్తరవాది. మేము నిర్దోషులమగుదం అయితే ఇంటి ఉన్న ఎవరికి కానీ అపాయము తగిలిన యెడల దానికి మేమే నీవు మా సంగతి వెల్లడి చేసిన యెడల నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయంలో మేము దోషులము కామె. అట్లా అనుకున్నారు వాళ్ళు. ఏం చెప్పింది? ఇంకా మీరు అటు వెళితే కనుక మీరు తప్పించబడతారు కాబట్టి డైరెక్షన్ చెప్పింది, వాళ్ళు పంపించేసింది. ఇప్పుడు చెప్పండి ఒకసారి, నేను ముగించేస్తున్నాను. ఇంకా ఇప్పుడు చెప్పండి ఒకసారి, ఈ స్త్రీ వారిని కాపాడిందా లేదా? ఎవరిని? దేవుని పేరట వచ్చిన వారిని కాపాడింది, చేర్చుకుంది, వారికి వెళ్ళే తప్పించుకునే మార్గం కూడా చూపించి. ఈరోజు ఎవడైనా శత్రువు దొరికితే కాపాడతాడు చెప్పండి? పొట్టు పూర్వోత్తరాలని చెప్పి మీకు మీ శత్రువు గొడవైందనుకో, నువ్వు అట్టంటుదాన్ని విట్టంటుదాన్ని ఇట్టాను కానీ చాలా అనుభవం మనకి చాలా అనుభవం ఉంది కదా. శత్రువు ఎవడన్నా దొరికాడు అనుకోండి, గొడవ అయిందనుకోండి, అసలు పుట్టి పూర్వతులు అన్నీ లేపి ఇది ఎక్కడ దొరుకుతాడా ఏదో ఒకటి చేసుకొని ఇది ఎక్కడ దొరుకుతాడు, అదిగో రా నీకు ఒక విషయం చెప్తా. డిమాండ్ చేసాడు అంతమంది లేరండి. డిమాండ్ చేయడమే కాదు, ఇరికిస్తారు, అందరి ముందు పరువు తీసేస్తారు, సైలెంట్గా ఉండడం బెటర్ అడిగితే. కాబట్టి ఈ స్త్రీతో ఏం చేసింది? వాళ్ళని కాపాడింది, ఎట్టేళ్ళలో తప్పించుకునే మార్గం చూపించింది. మార్గం చూపించిన తర్వాత ఒక ప్రమాణం చేసుకుంది. వాళ్ళు ఏం చేశారు? కిటికీ గుండా ఎదురు రోడ్డు నుండి వెళ్ళా కొండ మీద దెబ్బ మీద ఉందన్నమాట, ప్రాకారం దగ్గర. ఆ కొండ దిగి దెబ్బ మీద దిగి ఇటు నుండి వీళ్ళు పారిపోయి వెళ్ళిపోయి 3 రోజులు ప్రయాణం చేస్తారు. వీళ్ళు ఏం గుర్తు చెప్పారంటే, ఒక ఎర్రని దారం ఏదో ఉందనుకోండి, మన పసుపు తాళ్ళు ఎలా ఉన్నాయో అట్లాగే ఎర్రని తాళం ఒకటి కిటికీకి గట్టి బాగా కనపడేట్టుగా లాగి పెట్టి జాలువ విడిచారన్నమాట. విడిచి అన్నారంట ఒక మాట, ఇదిగో ఈ ఇంట్లో మీ అన్నదమ్ములు మీ చుట్టాలందరూ ఉండాలి. ఒకవేళ ఎవరైనా బయటికి వెళ్ళి మీ మాట వినకుండా బయటకు వస్తే పట్టణంలో అందరూ నాశించే వాళ్ళు కూడా నశించిపోయి మాకు వాళ్ళకి సంబంధం లేదని చెప్పేసి వార్నింగ్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. నిజంగా ఒకవేళ నీకు కనుక అపాయం కలిగిస్తే మా ప్రాణం తీసుకుంటా ఉన్నారు వీళ్ళు, మా ప్రాణానికి మేమే ఉత్తరవాదులు అని చెప్పేసి నిజంగా వారు చెప్పిన మాట వాళ్ళు చేశారా లేదా? చూడండి, ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తున్నాను. 6వ అధ్యాయము యెహోషువ 6వ అధ్యాయము 17వ వచనం.
ఈ పట్టణములను మీకు మీ పట్టణము మీకు అప్పగించున్నాడు, ఈ పట్టణంలో దీని ఉన్నది యావత్ యెహోవా వలన శపించబడి. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టిన కనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. ఎవరంట? ఇదిగో ఎరికో గోడలు కూల్చిన తర్వాత యుద్ధం చేసిన తర్వాత ఆ ఇంటి వాళ్ళే రక్షించబడ్డారు. మిగతా ఊరంతా దెబ్బకి నాశనం అయిపోయి. నేను ఇంకొక గొప్ప విషయం చెప్తాను అంటారా? మత్తయి సువార్త తీయం ఒకసారి. ఒకటో అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం చదవమ్మా. నయస్సోను సల్మానును కనెను. సల్మాను రాహాబునందు ఎవరిని కన్నారు? రాహాబునందు. రాహాబు ఎవరు? దేవుడు వేశ్యను కూడా ఆయన యొక్క వంశావళిలో చేర్చేశాడు. దేన్ని బట్టి? దేవుని బిడ్డలకు మేలు చేసి కానాను సంపాదనలో సహాయం చేసింది కాబట్టి. వేసిన ఎవరన్నా ఇంటికి చేసుకుంటారు? ఎవరైనా అసలు ఆ ఇంటి వైపు వెళతారా? దేవుడు గొప్పవాడు. యేసుక్రీస్తు అంటే ఎవరు తిరిగారు తెలుసా? మగ్దలేనే మరియా, 7 దెయ్యాలు పట్టిన స్త్రీ, వ్యభిచారం కలిగిన స్త్రీ, చేపలు పట్టుకునే వాళ్ళు అందరూ యేసు అందరూ ఎగతాళి చేసేవాళ్ళు. ఏనేంటి పరిశుద్ధం చెబుతాడు, చేపలు పట్టుకునేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళని ఆళ్ళని అసలు లేని వాళ్ళని వేసి తిరుగుతున్నాయంటే అన్నారు యేసుక్రీస్తు. అలాంటి స్త్రీకి ఎక్కడ అవకాశం ఇచ్చాడు దేవుడు? ఎక్కడిచ్చాడు చెప్పండి? దేవుని యొక్క వంశావళిలో రాహాబు ఒక కొడుకుని కంది. ఆ కొడుకు పేరేంటి చెప్పండి? బోయజ్. ఎవరు తెలుసా మీకు? రూతు భర్త, గొప్పవాడు బోయజు. బోయజ్కి యేసుక్రీస్తుకి పోలికలు కూడా చెప్తారు. రూతు వచ్చి బోయజం చేసుకుంది. అవునా? ఈ బోయజు తల్లి ఎవరు? ఇప్పుడే చదివారు మీరు. రూతు అత్త పేరేంటి? నయోమి. నయోమి కోడల పేరేంటి? కన్ఫ్యూజ్ అవుతారు కొంతమంది. అమ్మ, రూతు గారి అత్త పేరేంటి? నయోమి. ఈ నయోమికి 2వ కోడల పేరేంటి? ఇంకో కోడల పేరేంటి? రూతు. అర్థమవుతుందా? ఇప్పుడు రూతు గారి యొక్క ఇప్పుడు రూతే కానీ చెప్పుకున్నాను, నేను కన్ఫ్యూజ్ అయిపోతాను. రూతు యొక్క అత్త పేరేంటి? నయోమి. ఇప్పుడు అత్త. అంతకుముందు నయోమి అండి, ఇప్పుడు అత్త ఎవరు? అంతేనా? రాహాబు కొడుకు బోయజ్. ఈ బోయజ్ చేసుకుంది రూతు. ఇప్పుడు ఈయన భర్త తల్లి ఎవరు? రాహాబు. ఈ రాహాబు ఎవరు వంశావళిలో ఉంది? యేసుక్రీస్తు. ఒక వేశ్యకు దేవుడు తీసుకెళ్ళి యేసుక్రీస్తు యొక్క వంశావళిలో పెట్టుకున్నాడంటే ఎంత గొప్పవాడు మన దేవుడు. ఈరోజు నీవు ఏది ఉన్నా లేకపోయినా, సమాజంలో చీలించినా, ఏది లేదు తక్కువ అని మీరు అనుకున్న దేవుని కోసం నిలబెడితే దేవుడు ఎక్కడ నిలబెడతాడు తెలుసా? ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. అర్థమైంది మీ అందరికీ? దేవుడు గొప్పవాడు. మనుషుల్లాగా పక్షపాతం ఉండదు. మనుషులు ఏమంటే ఉన్న వాళ్ళకి, డబ్బు ఉన్న వాళ్ళకి స్థానం ఇస్తారేమో, కానీ దేవుడు పేద విధురాలు వేసిన 2 కాసులనే పట్టుకున్నాడు దేవుడు. అర్థమవుతుందా? అసలు ఏది లేకుండా ఆ పుల్లలేరుకుండా కట్లేరుకున్న స్త్రీ దగ్గరికే దేవుడు ఏలేని పంపించాడు. ఆ స్త్రీ ఎవరు? పేద విధవరా. దేవుని దృష్టిలో అందరూ ఒకటే. అలా అని చెప్పేసి ఎందుకు పనికిరాని వాళ్ళని కూడా దేవుడు ఉన్నతంగా లేపుతాడు. వచ్చిన మిషనరీలు చాలామంది, విదేశాల నుండి వచ్చిన మిషనరీలు చాలామంది సువార్త ఎవరికి ప్రకటించారు తెలుసా? ఎవరికి ప్రకటించాడు? పేదలకు సువార్త ప్రకటించారు. వాళ్ళకి చదువులు లేకపోతే సమాజంలో గత కాలంలో, అంబేద్కర్ ఉన్న కాలంలో చెప్పండి, అప్పుడు ఉన్నటువంటి మిషనరీలు వచ్చి వీళ్ళని అణిచివేస్తూ ఉంటే వీళ్ళందరూ నక్కుని చేర్చుకొని చదువు చెప్పించారు, హాస్టల్ కట్టించారు, వాళ్ళకి ఇల్లు ఇచ్చారు. వాళ్ళందరూ ప్రభువుని నమ్ముకోవడానికి గల కారణం ఎవరు తెలుసా? మిషనరీస్. ఆ మిషనరీస్ అంటే ఎవరు? దేవుని యొక్క ప్రేమ. ఈరోజు మనందరం ప్రభువుని నమ్ముకుంటే ఎవరు పుణ్యం అంటారు? ఇది మనందరూ ఎవరో చెప్పండి? క్రిస్టియన్సా? యూదుల? అన్యజాతి అన్యులము. అసలు దూరంగా వెళ్ళిపోయినటువంటి ఒక సమాజం. మనం ప్రభువుని అంగీకరించామంటే దేవుని ప్రేమ మన దాకా వచ్చింది కాబట్టి మిషనరీలు వచ్చి సువార్త ప్రకటించి మన హక్కును చేర్చుకొని దేవుని లిస్టులో. అందుకే గొప్ప గొప్ప పేరు గల వాళ్ళని, వంశం గల వాళ్ళని దేవుని పిలవలేదు, కానీ మనలాంటి వాళ్ళని పిలిచాడు దేవుడు. యేసుక్రీస్తు కూడా వెళ్ళిపోయి గొప్ప గొప్ప వార్త వెళ్ళి మన పరిచయం చేద్దాం రండి అని చెప్పలేదు, కానీ చేపలు పట్టుకునే వాళ్ళని పిలిచాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, దేవుని పక్షపాతం ఉందా?
రాహాబు వేశ్య ఎంత గొప్ప స్త్రీ అంటే ఆమె చేసిన వ్యభిచారమైనప్పటికీ అక్కడ వ్యభిచారం విడిచిపెట్టేసింది. వ్యభిచారిగా ఉన్నటువంటి వేశ్య స్థానం విడిచిపెట్టి ప్రభు బిడ్డలకు సహాయం చేసి తనతో పాటు తన కుటుంబం అందరినీ రక్షించుకుందా లేదా? ఒక స్త్రీ ఉంది, ఆవిడ కూడా ఎవరు? సమరయ స్త్రీ. ఆవిడ కూడా వెళ్ళి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి పాపాన్ని విడిచిపెట్టి ఊరందరూ రక్షించింది. దేవుడు అంత గొప్పవాడు. ఈరోజు మనం కూడా పనికిరాని వారమైన ఒక రక్షించాలి, దేవుని యొక్క లిస్టులో చేర్చబడడం. దేవుని వాక్యం దీవించుగాక. ప్రార్థన చేద్దాం. తల వంచు.